దాదాపు 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తుంది. దీంతో తమ దేశంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదనే ఉద్దేశంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లను అయితే చేసింది. చివరిసారిగా 1996 వన్డే ప్రపంచ కప్కు పాక్ హోస్ట్గా వ్యవహరించింది. ఇప్పుడు మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తుంది. సెక్యూరిటీకి సంబంధించి తమ దేశంపై ఉన్న అపవాదును తొలగించేందుకు పీసీబీ నడుం బిగించినట్లు అక్కడ మీడియా వెల్లడించింది. లాహోర్, రావల్పిండి మైదానాల్లో జరిగే మ్యాచ్ల కోసం దాదాపు 12,000 మందికి పైగా పోలీసులను మోహరించినట్లు తెలుస్తుంది. ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్స్పెక్టర్లు, 1,200 మంది సబార్డినేట్లు, 10,556 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. 200 మంది వరకు మహిళా పోలీసులను కూడా కేటాయించారు. లాహోర్లో గ్రూప్ స్టేజ్లో ఫిబ్రవరి 22, 26, 28న 3 మ్యాచ్లు జరుగుతాయి. మార్చి 5న రెండో సెమీస్కు లాహోర్ వేదిక. ఇక్కడ 8,000కు పైగా సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. రావల్పిండిలో మరో 4,000 మందికి పైగా పోలీసులను మోహరించనుంది. తొలి మ్యాచ్కు వేదికైన కరాచీలోనూ పెద్ద ఎత్తున సెక్యూరిటీని పీసీబీ పెట్టింది. ఇక్కడ గ్రూప్ స్టేజ్లో 3 మ్యాచ్లు జరుగుతాయి. మరొక వైపు మైదానాల్లో భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పాక్ క్రికెట్ బోర్డు మరోవైపు జట్లు, ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పాకిస్తాన్ అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ఆధ్వర్యంలో 9 ప్రత్యేకమైన చార్టర్డ్ ఫ్లైట్లను కేటాయించింది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్ మధ్య ఈ ప్రయాణాలు అయితే జరగనున్నాయి. మొత్తానికి తనపైన ఉన్నటువంటి ఈ చెడ్డ పేరుని తొలగించుకోవడానికి నానా అగచాట్లయితే పాకిస్తాన్ పడుతుంది.